సార్ని అడిగాను. పనెందుకమ్మా పిల్ల చదువుకునేదేమో అని చెప్పేసి అడిగాము. ఏం చదువుకుంటావమ్మా అని అడిగారు. డిగ్రీ సార్, నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలి. అయితే మా పరిస్థితి బాగాక మా మమ్మీ వాళ్ళు చదువు ఆపేశారు. ఫీజులు కట్టే స్థావత మాకు లేదని చెప్పేసి చెప్పాము. మేమైతే పని కోసమని ఆగాము సార్ గారి దగ్గర. ఇట్లా చదివిస్తారని కానీ మొత్తం సార్ గారు చూసుకుంటారని కానీ మాకు అసలు తెలియదు. నా పేరు వసంత, మా జొన్నలగడ్డ. నేను గుంటూరు ఆండాలపేట 16 స్కూల్లో పనిచేస్తాను. సెయింట్ ఇగ్నేషియస్ తెలుగు మీడియంలో. మా పాప పేరు మాధవి. అయితే సారు ఆ రోజు అనుకోకుండా ఆ స్కూల్ దగ్గరికి వచ్చారు. నా స్కూల్లో పనిచేస్తాను కాబట్టి అక్కడే ఉన్నాను. సార్ పిల్లల్ని చదివిస్తారని కానీ, సార్ ఇట్లా హెల్ప్ చేస్తారని కానీ మాకు అసలు తెలియదు. మా పాపకి ఏదైనా పనిపిస్తారేమో అని మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి ఆపేసింది. పాప పని నిమిత్తం మేము అక్కడ ఆగాం సార్ కోసమని. ఆగినప్పుడు సార్ గారు బయటకు కూడా వచ్చిన దాకా నేను ఉన్నాను. సార్ని అడిగాను. పనెందుకమ్మా పిల్ల చదువుకునేదేమో అని చెప్పేసి అడిగాము. అడిగారు సార్ గారు. అడిగినందుకు పాప చదువుకుంటా సార్ అని చెప్పింది. ఏం చదువుకుంటావమ్మా అని అడిగారు. డిగ్రీ సార్, నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలి. అయితే మా పరిస్థితి బాగాక మా మమ్మీ వాళ్ళు చదువు ఆపేశారు. ఫీజులు కట్టే స్థావత మాకు లేదని చెప్పేసి చెప్పాము. దానికి సార్ గారు మొత్తం ఫీజు నేను కడతానమ్మా, పాపని చదివిపిచ్చు అని చెప్పేసి అన్నారు. సరే సార్ అన్నాము. సార్ గారికి ఎంతో మేము రుణపడి ఉన్నాము. మేమైతే పని కోసమని అక్కడికి వెళ్ళాం కానీ చదివిపిస్తారనే ఆలోచనతో గాని, ఆశతో గాని మేము వెళ్ళలేదు. సార్ గారు మొత్తం ఫీజు, యూనిఫామ్స్ గాని, కాలేజీ ఫీజు మొత్తం గాని, పిల్లలకు సంబంధించిన ఏదైనా సరే సార్ గారు చూసుకుంటానన్నారు. అయితే నా దగ్గర చిన్న ఫోన్ ఉండిద్ది. ఆ ఫోన్ ద్వారా మెసేజ్లు పెడతా ఉంటది. ఫోన్ కోసం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ పాప ఫోన్ కోసం అని మెసేజ్ పెట్టింది. పెట్టగానే సారు దానికి స్పందించి, నీకు త్వరలో కూడా ఆ ఫోన్ సౌకర్యం కూడా చేస్తానమ్మా అని చెప్పారు. ఈ రోజు పిల్లలిద్దరిని పంపించి ఫోన్ నాకు అందిస్తున్నారండి. మేమైతే పని కోసమని ఆగాం సార్ గారి దగ్గర. ఇట్లా చదివిస్తారని కానీ మొత్తం సార్ గారు చూసుకుంటారని కానీ మాకు అసలు తెలియదు. దీనికోసం మేము ఎంతగానో సార్ గారికి రుణపడి ఉన్నాము.